ముందు విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వం ఎక్కువ, ఇంటర్నల్ ఫైటింగ్స్ ఎక్కువ, దానివల్ల ప్రజల్లో టీఆర్ఎస్ఏ మేలేమో అనేటువంటి భావన కలిగించేటటువంటి పరిస్థితి ఉందని మీ నాయకులే చెప్పుకున్నారు. ఉదాహరణకి అంటే మీ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా చూస్తే మీరు గతంలో నాగర్ కర్నూలు నుంచి ప్రాతినిధ్యం వహించారు, మీకు అక్కడ పట్టున్నది. కానీ 2009 ఎలక్షన్స్లో మీరు టీడీపీ నుంచి వచ్చినటువంటి డాక్టర్ మందా జగన్నాథం గారికి టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. మీ బోటు వాళ్ళకి రిక్తహస్తం చూపించారు. ఏంటి రీజన్ ఏంటి? అంటే రిక్తహస్తం నాకు చూపించలేదు. ఎందుకంటే 2008లో నేను మధ్యంతర ఎన్నికలు జరిగినప్పుడు ఒక జనరల్ సీట్గా ఉన్నటువంటి జడ్చెల్ల అసెంబ్లీలో మా జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి మంత్రి చిన్నారెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రి దగ్గర పోయి ఈ సీట్లో మల్లు రవి నిలబడితే గెలుస్తాడని చెప్పారు. తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారు చెప్తే పోటీ చేస్తానని చెప్పాను. ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, నేను పోయి పోటీ చేశాను. 2008లో నేను గెలిచాను. 2009లో కూడా అక్కడే పోటీ చేశాను. నేను అంటే మీరు ఓడిపోయాను. మీరు నాగర్ కర్నూలు వెళ్దామని అనుకోలేదా? నాగర్ కర్నూలులో 2009లో సీట్ ఇస్తే పోయేవాడిని. 2009లో సీట్ ఎందుకంటే తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే తెలుగుదేశం నుంచి ఆ రోజు మన ఒక బిల్లు వచ్చింది, 123 బిల్లు వచ్చినప్పుడు టీడీపీ నుంచి ఈయన సపోర్ట్ చేశారు, ఆయనకి ఇస్తారన్నారు, ఇచ్చారు. ఓకే, నన్నేమో రిక్తహస్తం చూపించలేదు. నేను అక్కడ పోటీ చేస్తానని నేను కూడా చెప్పాను. తర్వాత వేరే దగ్గర నేను పోటీ చేశాను, ఓడిపోయాను. 2014లో నాకు ఎంపీ టికెట్ ఇస్తారని చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ నేను 2008 నుంచి 2009కి, 2009 నుంచి 2014 దాకా కూడా ఆ జడ్చెల్ల అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా, ఎక్స్ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉంది కాబట్టి నేను ఒక ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేకి తక్కువ కాకుండా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేశాను. అక్కడే గెలిచి అక్కడ నన్ను చూసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మళ్ళీ న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో నేను అక్కడ పోటీ చేయటం నా సొంత నిర్ణయం. ఇప్పుడు పోటీ చేసి మళ్ళీ పోటీ చేయమంటే కూడా నేను జడ్చెల్లోనే పోటీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ చెప్తున్నాను. మా కార్యకర్తలు కూడా నన్ను జడ్చెలలోనే పోటీ చేయాలని. మీ ఆప్షనే తప్ప నా ఆప్షనే తప్ప కాంగ్రెస్ పార్టీ నన్ను నాకు అక్కడ పోటీ చేయమని చాలా ఒత్తిడి చేశారు. అది పొరపాటు అనుకుంటారా లేకపోతే మీ డెసిషన్ కరెక్టేనా? అంటే బయట చూసే వాళ్ళకి పొరపాటుగా ఎందుకు అనిపిస్తుందంటే 2014లో ఎంపీగా పోటీ చేస్తే మీరు పెద్ద మెజార్టీతో గెలిచేవాళ్ళని అంటారు. నిజంగా కూడా గెలిచేవాడిని. నేను ఎంపీగా 2 సార్లు గెలిచి పనిచేసిన తర్వాత నాకు మానసికంగా తృప్తి ఎందుకు లేదంటే, ఎంపీ అనేది ఇండైరెక్ట్ పాలిటిక్స్, ఎమ్మెల్యే అనేది డైరెక్ట్ పాలిటిక్స్. నాకు ఎక్కువగా డైరెక్ట్ పాలిటిక్స్ చేయటం ఇష్టం. గ్రామ ప్రజలతోని అనుసంధానం, వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం మీద తీసుకుపోయి వాటిని పరిష్కరించి అది గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయా లేదా చూసి ఇది చాలా భారతదేశంలో చాలా దీర్ఘకాలంలో మార్పు జరిగేదే. ఇది కూడా భారతదేశానికి పనికొచ్చేదే. కానీ దాని యొక్క ఇంపాక్ట్ మన దగ్గర మామూలుగా మేము బ్రతికున్నప్పుడు కనపడదేమో. అందువల్ల ఇంకోటి ఏంటంటే, ఎంపీగా ఆ అసెంబ్లీలో ఆ పార్లమెంట్లో పనిచేయాలంటే అనేక అడ్డంపులు ఉంటాయి. అదే పార్టీ ప్రభుత్వం ఉన్నా, అదే పార్టీ నాయకులు ఉన్నా, ఆ ఎంపీ, ఎమ్మెల్యే తర్వాత మండల ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ మెంబర్లు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని కిందకు పోవడానికి వీల్లేదు. పైన నుంచే మాట్లాడాలి ముఖ్యమంత్రి. లేకపోతే ఇక్కడ అసెంబ్లీలో పోటీ చేస్తే మంత్రి పదవి వస్తుంది. అది నేను మొట్టమొదటి మాట్లాడినప్పుడే చెప్పా. అందరు బాగుండాలా, అందులో నేను ఉండాలనే ఆలోచన, మంత్రి పదవి వస్తుంది ఆలోచనతోనే. ఇక్కడెందుకు, అక్కడే మంత్రి పదవి కూడా వస్తుంది కదా ప్రభుత్వం వస్తే. 2009లో కూడా ఇక్కడేమన్నా మంత్రి పదవి వస్తుందని పోటీ చేయలేదు. ఏది జరిగినా పదవులు ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడాలి కానీ పదవులు మనం పైకి పోవటానికో మనకు కనపడటానికి కాదు అనే ఆలోచన ఉంది. ఎమ్మెల్యేగా ఉండటం వల్ల చాలా పనులు చేయొచ్చు అనేటటువంటి అవగాహన ఉంది, చేస్తారనే నమ్మకం ఉంది. అందువలనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన తప్ప మినిస్టర్ అవుతాను లేకపోతే ఇంకోటి